పోలవరం పనుల్లో మరింత వేగం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్లో ఒక వారం ఆలస్యమైనా వెనుకబడిపోతామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రాజెక్టు కావడం వల్ల అడుగడుగునా ఆ స్ఫూర్తి కనిపించాలని కోరారు. వారం వారం నిర్వహిస్తున్న సమీక్షలో సందేహించకుండా తమ సమస్యలను చెప్పాలని సూచించారు. పోలవరం పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని వీక్షించిన ఆయన పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఒక వారం రోజులు పోలవరంలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. స్టీల్, సిమెంట్ కొనుగోలుకు సంబంధించి ఆయా కంపెనీలతో నేరుగా మాట్లాడతానని, అవసరమైతే ప్రభుత్వం నేరుగా చెల్లింపులు చేసి ముడి పదార్థాల కొరత లేకుండా చూస్తామని అన్నారు. పోర్టులో నిలిచిపోయిన యంత్రాలను ప్రాజెక్టు ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఒక లైజన్ అధికారిని నియమిస్తామని ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి నిర్మాణ సంస్థలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరారు. సకాలంలో పనులు పూర్తి చేయడానికి ఇబ్బందులు ఎదురైతే ఇంజనీరింగ్ అధికారులు జోక్యం చేసుకుని అవసరమైన సాంకేతిక, ఇతర సహకారాన్ని అందించాలని సూచించారు. నిర్మాణ దశలో ప్రతి స్థాయిలోనూ చురుకైన పనితీరు కనబరచాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగ్జిబిషన్, మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్కు అప్పగించారు. ఈ నెల 1 నుంచి 12 వరకు స్పిల్వే నిర్మాణానికి సంబంధించి మట్టి తవ్వకం 5.25 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సి ఉండగా 4.75 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు జరిగాయి. ఎడమ భాగం అప్రోచ్ ఛానల్ పనుల్లో నిర్దేశించిన లక్ష్యం పూర్తి కాలేదు. మొత్తం 44.63 లక్షల క్యూబిక్ మీటర్లు పనులు కావాల్సి ఉండగా 21.47 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. త్రివేణి సంస్థ 50% మేర, ట్రాన్స్ట్రై సంస్థ 35% మేర పనులు పూర్తి చేశాయి. స్పిల్వే కాంక్రీట్ పనుల్లో 14% పూర్తయ్యాయని, 86% మేర చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వారంలో స్పిల్వే నిర్మాణానికి మట్టి తవ్వకం పనుల్లో 3.20 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్ ఛానల్ నిర్మాణానికి 18.20 లక్షల క్యూబిక్ మీటర్లు చొప్పున మట్టి తవ్వకం పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు.